everyone, in this class we'll be discussing about MITRE ATT&CK framework. It is one of the most important topic. So this framework describes the latest behaviors and tactics of the cyber adversaries to help organizations strengthen their cybersecurity strategies అన్నమాట. ఓకే, మనకి MITRE ఫ్రేమ్వర్క్ అనేది MITRE కార్పొరేషన్ నుంచి వచ్చింది, విచ్ ఈజ్ అన్ అమెరికన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకేనా. సో కమింగ్ టు అటాక్, ఇక్కడ అటాక్ అంటే ATTACK కాదు, ఇట్ యాక్చువల్లీ దీనికి ఒక అబ్రివేషన్ ఉందన్నమాట. ఏ అంటే అడ్వర్సేరియల్, అంటే అటాకర్స్ అని అర్థం. మనకి సైబర్ వరల్డ్లో అటాకర్స్కి చాలా సినోనిమ్స్ ఉంటాయి కదా, లైక్ కొంతమంది హ్యాకర్స్ అంటారు, ఒపోనెంట్స్ అంటారు, adversaries అనొచ్చు, పర్పెట్రేటర్స్ అనొచ్చు, ఆర్ థ్రెట్ యాక్టర్స్. సో అడ్వర్సేరియల్ అంటే అటాకర్స్ అని అర్థం అనమాట. నెక్స్ట్ T అంటే టాక్టిక్స్. సో దీస్ ఆర్ ది స్ట్రాటజీస్ టు ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్ అటాక్ ఆన్ టార్గెట్స్. ఇంకొక T అంటే టెక్నిక్స్ అనమాట. దీస్ ఆర్ ది మెథడ్స్ ఫాలోడ్ బై అడ్వర్సరీస్, దట్ ఈస్ హ్యాకర్స్. ఓకే. CK అంటే కామన్ నాలెడ్జ్. So it is the curated knowledge base and model for cyber adversary behavior. సో ఈ MITRE ఆర్గనైజేషన్ వాళ్ళు ఇప్పటి వరకు జరిగిన అటాక్స్ అన్నిటినీ డీటెయిల్డ్గా ప్రతి అటాక్ని క్యూరేట్ చేసి, అంటే అటాక్ వెక్టర్ ఏంటి, అటాక్ ప్యాటర్న్ ఏంటి, ఆ అటాక్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అండ్ ఏ అటాక్ సర్ఫేస్ మీద ఎగ్జిక్యూట్ చేశారు, ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు సమ్మరైజ్ చేసి ఒక డాక్యుమెంట్లో మెయింటైన్ చేస్తారనమాట. ఓకేనా. దాన్నే కామన్ నాలెడ్జ్ అని అంటాం. ఒక సినారియో తీసుకుందాం. అదేంటి అంటే, ఒక సైబర్ అటాక్ ఎలా అయితే జరుగుతాయో అలాగే మనకి నార్మల్ అటాక్స్ కూడా అవుతూ ఉంటాయి కదా మన డైలీ లైఫ్లో. లైక్ చైన్ స్నాచింగ్ అవ్వచ్చు, ఏమైనా రాబరీ అవ్వచ్చు, ఆర్ కిడ్నాపింగ్, అలా డిఫరెంట్ అటాక్స్ని చూస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో. సో ఒక్కొక్క అటాకర్కి ఒక్కో టెక్నిక్ అండ్ మెథడ్స్ ఉంటాయి. అంటే చైన్ స్నాచింగ్ టెక్నిక్స్తో కిడ్నాప్ చేయలేడు కదా, అలాగా దే హ్యావ్ సమ్ యూనిక్ టెక్నిక్స్ ఫర్ ఈచ్ అటాక్. సో ఈ అటాక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు ఈ అటాకర్ని కస్టడీలోకి తీసుకుంటారో ఆ అటాకర్స్ చేసిన టెక్నిక్స్ని రివీల్ చేస్తారు. ఓకే. సో ఇంకో కొత్త కేసు వచ్చినప్పుడు, ఓకే ఈ టెక్నిక్స్ ప్రీవియస్గా వాళ్ళు యూజ్ చేశారు, సో అవి ఫాలో అవ్వే గ్రూప్స్ ఇంకా ఏమేమి ఉన్నాయని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే. అంటే ఇలా క్రియేట్ చేసుకున్న నాలెడ్జ్ బేస్ని యూజ్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రాసెసెస్ కంటిన్యూ చేస్తారనమాట. సిమిలర్లీ ఈ MITRE ఫ్రేమ్వర్క్లో మనకి ఎలా యూజ్ అవుద్దంటే, మనకి చాలా హ్యాకర్ గ్రూప్స్ ఉంటాయి కదా, ప్రతి హ్యాకర్కి కూడా ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో దే విల్ హ్యావ్ సమ్ స్కిల్స్ అండ్ స్పెషలైజేషన్స్ ఇన్ విచ్ దే హ్యావ్ మోర్ నాలెడ్జ్. సో ఈ అటాకర్ ఆ సాఫ్ట్వేర్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఆర్ ఏ టూల్స్ యూజ్ చేసి ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఏ మెథడ్స్ ఫాలో అవుతారు, ఇవన్నీ కూడా మనకి MITRE అటాక్ ఫ్రేమ్వర్క్లో డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే. అంటే మనకు ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే మనకి 2 టీమ్స్ ఉంటాయి, రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్. రెడ్ టీమింగ్ ఏంటి అంటే ఒఫెన్సివ్ సైడ్ అనమాట. అంటే వీళ్ళు అటాకింగ్ చేస్తారు టు ఫైండ్ అవుట్ ది వల్నరబిలిటీస్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే దే విల్ డూ పెనట్రేషన్ టెస్టింగ్. ఓకే. అదే బ్లూ టీమ్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే డిఫెన్సివ్ సైడ్ అనమాట. అంటే ఆ అటాకర్ని డిఫెండ్ చేసి ఆర్గనైజేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే. అంటే రెడ్ టీమింగ్ వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు బ్లూ టీమ్ వాళ్ళు ఆ టెక్నిక్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకుంటారు అనమాట. అంటే రెడ్ టీంలో నిజంగా సైబర్ అటాక్స్ ఎలా అవుతాయో అలా అటాక్స్ని సిమ్యులేట్ చేసి ఏ లూప్ హోల్స్ ద్వారా ఎక్కువ అటాక్ ఛాన్స్ ఉంది అవన్నీ ట్రై చేస్తారనమాట. ఈ బ్లూ టీమ్ వాళ్ళేమో ఓకే వాళ్ళు ఇలా ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు, దీన్ని ఆపగలిగితే వీ కెన్ స్టాప్ ది అటాక్ కదా అని దే విల్ ట్రై డిఫెన్సింగ్. ఓకే. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఒక బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తున్నారు అనుకోండి రెడ్ టీమ్ వాళ్ళు. అంటే ఒక లాగిన్ పేజ్ మీద అటాకర్స్ ఏం చేస్తారంటే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్ని ఎంటర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో బ్లూ టీమ్ ఇక్కడ ఏం చేయాలంటే ఓకే దెర్ ఈస్ సమ్ అటాక్ హ్యాపెనింగ్ ఆన్ ది ఆథెంటికేషన్ పేజ్. సో సెక్యూరిటీ కంట్రోల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి, ఒకవేళ సెక్యూరిటీ కంట్రోల్స్ లేవు అనుకోండి, దే షుడ్ ఇంప్లిమెంట్ సమ్ సెక్యూరిటీ కంట్రోల్స్. అప్పుడు దానివల్ల అటాక్ అనేది మిటిగేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ రెడ్ టీమ్ బ్లూ టీమ్ వాళ్ళకి ఈ మైటర్ అటాక్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా యూజ్ అవుద్ది. అంతే కదా, ఎందుకంటే రెడ్ టీమ్ వాళ్ళకి అటాక్స్ గురించి చెప్తుంది, అలాగే ఏమేం మిటిగేషన్ ఆ అటాక్ని ఎలా ఆపొచ్చు అని ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా మైటర్ ఫ్రేమ్వర్క్ కూడా ఉంటాయి. సో అవి బ్లూ టీమ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓకేనా? సో మనకి మైటర్ అటాక్ ఫ్రేమ్వర్క్లో 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ టాక్టిక్స్. సో దీస్ ఆర్ ది అడ్వర్సరీ ఆబ్జెక్టివ్స్ లైక్ గెయినింగ్ ఇనిషియల్ యాక్సెస్ ఆర్ ఎక్స్ఫిల్ట్రేటింగ్ ద డేటా. అంటే ఆ అటాక్ ఎందుకు జరుగుతుంది అని ఆలోచించాలన్నమాట. థింక్ ఇట్ యాజ్ ది వై బిహైండ్ ఎన్ అటాక్. అంటే దే ఎక్స్ప్లెయిన్ వై దే వాంట్ ఇట్. ఓకే, నెక్స్ట్ టెక్నిక్స్. So these will describe how attacks and adversaries achieve their objectives. For example, spear phishing కానీ credential dumping కానీ అలాగా. అంటే మనకి టాక్టిక్స్ అంటే వై, టెక్నిక్స్ అంటే హౌ అనమాట. మనకి థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే సబ్ టెక్నిక్స్. సో ఇవేంటి అంటే ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అనమాట. they provide granular details about the specific methods of phishing. అంటే టెక్నిక్స్లో మనకి ఫిషింగ్ అలా వస్తుంది, కానీ ఫిషింగ్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి కదా, ఆ మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ మనకి సబ్ టెక్నిక్స్లో వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ దెర్ ఆర్ 3 ఇటరేషన్స్ ఆఫ్ మైటర్ అటాక్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో అవేంటి అంటే అటాక్ మ్యాట్రిక్స్ ఫర్ ఎంటర్ప్రైజ్. ఓకే, సో దే ఫోకస్ మెయిన్లీ ఆన్ ఐడెంటిఫైయింగ్ and imitating adversarial behaviors in IT systems like Windows కానీ Mac OS కానీ Linux కానీ అలాగా. Second one is attack matrix for the mobile. So these are for attacks targeting the Android and iOS platforms అన్నమాట. And last one ఏంటి అంటే attack for ICS, Industrial Control Systems. So it is specifically designed for ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ ఆపరేషనల్ టెక్నాలజీస్. ఓకేనా? సో ప్రతి మ్యాట్రిక్స్లో కూడా మనకి టాక్టిక్స్ టెక్నిక్స్ ఉంటాయి దట్ ఈస్ రిలవెంట్ టు ది టార్గెటెడ్ ఎన్వైరన్మెంట్. అంటే ఇట్ మైట్ బి ఎంటర్ప్రైజ్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, ఐసిఎస్ అవ్వచ్చు. ఓకే, సో లెట్స్ హ్యావ్ ఎ క్లోజర్ లుక్ ఎట్ ది ఎంటర్ప్రైజ్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ మోస్ట్ వైడ్లీ యూస్డ్. ఓకేనా? There are total of 14 tactics included in the enterprise matrix. చూడండి, ఇవన్నీ 14 ఉంటాయి అన్నమాట. ఇవి టాక్టిక్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి? రికాన్సెన్స్. ఓకే, రికాన్సెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట. సపోజ్ ఒక అటాక్ చేసే ముందు ఆ అటాక్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్స్, ఆర్గనైజేషన్ ఇన్ఫో అండ్ అటాక్ సర్ఫేసెస్ అవన్నీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాడు అనమాట. సో అడ్వర్సరీస్ విల్ ఫైండ్ పాసిబుల్ వీక్ పాయింట్స్ అండ్ టార్గెట్స్ బై లెర్నింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది టార్గెట్ అనమాట. ఓకేనా? మనకి ఇవి టెక్నిక్స్ అనమాట. చూడండి, ఈ రికానసెన్స్ టాక్టిక్లో మనకి 10 టెక్నిక్స్ ఉన్నాయి. అంటే యాక్టివ్ స్కానింగ్, గ్యాదరింగ్ ది విక్టిమ్ హోస్ట్ ఇన్ఫర్మేషన్, victim identity information, phishing, search open technical databases, domains. సో ఇవన్నీ చేయడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఫిషింగ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము? ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్. మనము వాళ్ళకి మెలిషియస్ మెయిల్ కానీ ఏదైనా పెట్టి సో దాని నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనకి టెక్నిక్స్ ఆఫ్ రికాన్సెన్స్. ఇక్కడ ఈ డబుల్ లైన్ ఉంది చూడండి, అది క్లిక్ చేస్తే సబ్ టెక్నిక్స్ వస్తాయి అన్నమాట.
అంటే యాక్టివ్ స్కానింగ్ లో మనకి మళ్ళీ స్కానింగ్ ఐపీ బ్లాక్స్, వల్నరబిలిటీ స్కానింగ్, వరల్డ్ స్కానింగ్ అని ఉంది. ఓకే, ఫిషింగ్ లో చూద్దాం. ఫిషింగ్ లో సబ్ టెక్నిక్స్ అంటే స్పేర్ ఫిషింగ్ సర్వీస్, స్పేర్ ఫిషింగ్ అటాచ్మెంట్, లింక్, వాయిస్. ఓకే, అంటే విషింగ్ అలాగనమాట. సో ఇలా మనకి సబ్ టెక్నిక్స్ కూడా వస్తాయి. యాక్చువల్గా ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు, షో సబ్ టెక్నిక్స్ అని. సో అది కొంచెం మనకి క్లమ్జీగా ఉంది కదా, సో బెటర్ వి యూస్ హైడ్ సబ్ టెక్నిక్స్ ఆప్షన్. సో ఇది ఫస్ట్ టాక్టిక్, రికాన్సెన్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి, రీసోర్స్ డెవలప్మెంట్. సో adversaries will acquire resources such as infrastructure or tools to support their operations. అంటే ఆ రిసోర్స్ కి సంబంధించిన ఎక్కువ డీటెయిల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఆ ఆపరేటింగ్ సిస్టమ్ కి రిలేటెడ్ కానీ ఏమన్నా వల్నరబిలిటీస్ ఉన్నాయా లేదా అని చూస్తాయన్నమాట. ఓకే, సో మనకి రిసోర్స్ డెవలప్మెంట్ టెక్నిక్ లో టాక్టిక్ లో 8 టెక్నిక్స్ ఉన్నాయి. acquiring the access, acquiring the infrastructure, compromise accounts, compromising the infrastructure, develop capabilities, obtain capabilities అలాగా. ఓకేనే, సో ఇక్కడ ప్రతి దానికి మనకి ఇలాగా సబ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో మనకి ప్రతి దానికి ఒక ఐడి కూడా ఇస్తున్నారు. ఈ టాక్టిక్ ఐడికి ఏమో టీఏ అని ఉంది, టెక్నిక్ కి టిఐ అని ఉంది. ఓకే, సో థర్డ్ టాక్టిక్ ఏంటి, ఇనీషియల్ యాక్సెస్. సో adversaries will gain an initial foothold in the target environment by using the techniques like spear phishing and exploiting the vulnerabilities. అంటే ఆ టార్గెట్ ని యాక్సెస్ చేయడానికి ఈ 10 టెక్నిక్స్ యూజ్ చేస్తారనమాట. అంటే ఫిషింగ్ కానీ, ఎక్స్టర్నల్ రిమోట్ సర్వీసెస్, సప్లై చైన్ కాంప్రమైజ్, ఇలాగా ఈ టెక్నిక్స్ యూజ్ చేసి యాక్సెస్ అనేది తెచ్చుకుంటారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూషన్. సో టు అకంప్లిష్ దేర్ గోల్స్, adversaries will use malicious code or commands on the compromised systems అనమాట. మనకి ఎగ్జిక్యూషన్ కి 14 టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, సిస్టమ్ సర్వీసెస్ అని, యూజర్ ఎగ్జిక్యూషన్ అని, షేర్డ్ మాడ్యూల్స్, నేటివ్ ఏపీఐ అలాగా. సో మన ఫిఫ్త్ టాక్టిక్ ఏంటి, పెర్సిస్టెన్స్. సో adversaries establish ways to continue to access compromised system even after a reboot or remediation attempts అనమాట. అంటే ఏంటి, తను ఇచ్చిన పేలోడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఆ కంట్రోల్స్ ని అవి బైపాస్ చేయగలుగుతున్నాయా లేదా, లేకపోతే ఎన్ని రోజులు ఆ నెట్వర్క్ లో ఉండొచ్చు, ఇవన్నీ కూడా పెర్సిస్టెన్స్ లో చూడొచ్చు అనమాట. ఓకే, దిస్ టాక్టిక్ ఇంక్లూడ్స్ 20 టెక్నిక్స్. ఏంటున్నాయి, బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ అని, క్రియేటింగ్ అకౌంట్స్, ఈవెంట్ ట్రిగర్డ్ ఎగ్జిక్యూషన్, పవర్ సెట్టింగ్స్, ఓఎస్ రీబూట్, అలా మనకి కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, ప్రివిలేజ్ ఎస్కలేషన్. ఓకే, సో adversaries will gain higher level of access and privileges within the targeted environment అనమాట. అంటే నార్మల్గా యూజ్ చేసే ఎంట్రీ తీసుకొని అడ్మిన్ యూజర్ లైక్ ఒక అడ్మిన్ యూజర్ లా బిహేవ్ చేయడం అనమాట, నార్మల్గా ఒక బేసిక్ యూజర్ ఎంట్రీ తీసుకుని. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, హారిజంటల్ అండ్ వెర్టికల్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ అని. సో ఇందులో మనకి 14 టెక్నిక్స్ ఉన్నాయి. అకౌంట్ మ్యానిపులేషన్ కానీ, యాక్సెస్ టోకెన్ మ్యానిపులేషన్, ఎక్స్ప్లాయిటేషన్ ఫర్ ప్రివిలేజ్ ఎస్కలేషన్, ప్రాసెస్ ఇంజెక్షన్, వ్యాలిడ్ అకౌంట్స్ అలాగనమాట. అంటే ఎక్కువ ప్రివిలేజ్ తీసుకోవడం అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. వాళ్ళకి ఒక యూజర్ లెవెల్ ఎంట్రీ తీసుకొని హై లెవెల్ గా యాక్ట్ చేయడం. ఓకే, మనకి 7th టాక్టిక్ ఏంటి, డిఫెన్స్ ఎవేషన్. సో టు అవాయిడ్ డిటెక్షన్ అండ్ adversarial employ technique to bypass and get around the security systems అనమాట. అంటే ఆల్రెడీ ఆర్గనైజేషన్ లో కొన్ని సెక్యూరిటీ కంట్రోల్స్ ఉంటాయి కదా, లైక్ ఫైర్ వాల్ అని, వ్యాఫ్, ఐడిఎస్, ఐపీఎస్, డిఎల్పి అలాగా. వాటిని ఎలా బైపాస్ చేస్తారన్నది ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట.
It can be done by access token management.